హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతి రాయల్స్. ఈరోజు మా రాక్సీ తోటి కొంచెం వీడియో చేశానండి. ఎవరిని ఉద్దేశించి కాదు, నేను ఏదో తమాషకి అట్లా చేశాను. ఎట్లా ఉందో కామెంట్ చేయండి, బాగుంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. మా రాక్సీ గారు పొద్దున్నే ఒక బ్రష్ దొరికింది, ఎత్తుకొచ్చేసుకున్నాడు. ఇంకా కొరుకుతా కూర్చున్నాడు అనమాట. నేను వీడియో తీస్తున్నా అని చెప్పి పక్కన పెట్టేశాడు. ఇంక వెళ్ళదులే అని చెప్పి మళ్ళీ కొరుకుతా కూర్చున్నాడు. ఎందుకురా రాక్సీ అట్ట కొరుకుతున్నావు, బ్రష్ని తెచ్చుకొని బ్రష్ చేయాలి కానీ వెనక సైడ్ ఎందుకురా కొరుకుతున్నావు అన్న. నీకేం తెలుసు మమ్మీ నా బాధ, నన్నేమో బయట కట్టేస్తున్నావు, పిల్లలు ఏమన్నా బాల్తో ఆడుతున్నారు, అప్పుడు వాళ్ళని ఏమన్నా కొరకాలనిపించింది నాకేమన్నా, వచ్చేమన్నా నన్ను ఎక్కిరిస్తున్నాడు, ఒక్కొక్కళ్ళేమో నా దగ్గరికి బాల్ వేస్తున్నారు, నా దగ్గరికి వచ్చి ఎత్తుకుపోతున్నారు, అరుస్తున్నా కూడా వాళ్ళకి భయం లేదు అసలు నేనంటే అని అంటున్నాడు. ఒరే పాపం వాళ్ళు ఆడుకోవాలి కదరా, మనకి ఎందుకురా ఆడుకోనిరా అని అంటే, నీకేం తెలుసులే అమ్మా ఎట్టాగే మాట్లాడతావు నువ్వు అన్నీ, నాకేమన్నా భలే కోపం వస్తుంది వాళ్ళు నా దగ్గరికి వచ్చి బాల్ వేస్తుంటే, నేనేం చెప్పంటావు నీకు ఈ బాధ అని చెప్పి బ్రష్ పక్కన పెట్టి మరీ చెప్తున్నాడు నాకు. సరేలేరా ఏం చేస్తాం లేరా కానీరా అని అంటే, ఏదోలే ఊరకట్ట అన్నానులే, పిల్లల మీద నాకు ఎందుకు కోపం ఉంటుంది, వాళ్ళు ఆడుకుంటుంటే నాకు కూడా ఇష్టమే కదా, నేను కూడా ఒక్కరిని ఇంట్లో ఉండి చూస్తున్నాలే బయట ఉండి అని అంటున్నాడు. మా ఫ్రెండ్స్ వస్తున్నారులే మమ్మీ, అందుకని బ్రష్ చేసుకుంటున్నాను, వాళ్ళు వచ్చినప్పుడు స్మెల్ వస్తుంది కదా నోరు, అందుకనిలే. మరి ఎప్పుడో చాలా రోజులు అవుతుంది, మళ్ళీ వీళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నారని చెప్పి మళ్ళీ బ్రష్ చేస్తున్నావా అంటారా అని అంటే, బ్రష్ ఎట్రా తోమేది, వెనక నుంచి ఎవరైనా తోముతారా అంటే, మీకు తెలియదులే, మీ పళ్ళు అయితే అట్టాక తోముకోవాలా, మా పళ్ళు అయితే వెనక కొరికితే మొత్తం పోయిద్ది పళ్ళల్లోదంతా, నీకు తెలియదులే మమ్మీ ఇట్లాగే చేసుకోవాలా అని చెప్తున్నాడు. అయితే ఏంట్రా మరి కింద వేసావు అని అంటే, ఉండు మమ్మీ కొరికి కొరికి పళ్ళు నొప్పులు పుడుతున్నాయి, కొంతసేపు ఆగి మళ్ళీ చేస్తానులే, ఉండు కొంతసేపు అని చెప్పి కూర్చున్నాడు అనమాట. ఏంట్రా ఎట్ట కూర్చున్నావు అని అంటే, కాళ్ళు నొప్పులు పుడుతున్నాయిలే మమ్మీ అందుకని చాపుకొని కూర్చున్నానులే. ఎందుకు రా మళ్ళీ నా కాడికి వస్తున్నా అంటే, కొంతసేపు నీ దగ్గరికి వస్తే బాగుండిద్ది, చూడు నా పళ్ళు ఎట్టున్నాయో, బ్రష్ చేశాను కదా పోయిందా మొత్తము అని అడుగుతున్నాడు. బాగానే ఉన్నావులే పోరా అని చెప్పా. నీ దగ్గర ఉంటే నాకు పని చేసుకోవాలి కదరా, నేను కసు చిమ్ముకోవాలా నీ ఎదురుగా కూర్చుంటే అని అంటే, ఏమైంది చిమ్ముకోమ్మా నేనేం చేశానమ్మా నిన్ను అని అంటున్నాడు. మరి నేను కసు చిమ్మాలంటే నువ్వు అక్కడ ఎక్కడ కూర్చుంటే ఎట్ట చిమ్ముతానురా అని అంటే, నా ఇష్టం వచ్చినకా నేను ఉంటాను, నీ ఇష్టం వచ్చినకా నువ్వు చిమ్ముకోపో అని అంటున్నాడండి. మరి బ్రష్ చేయటం అయిపోయింది కదరా మళ్ళీ ఏందిరా అని అంటే, మా ఫ్రెండ్స్లో ఒక అమ్మాయి వస్తుందిలే మమ్మీ అందుకని ఇప్పుడు బాగా చేసుకుందామని చెప్పి ఇటుపక్క కొరుకుతున్నానులే అని అంటున్నాడు. ఏమోరా నువ్వు నీ అమ్మాయి నాకు ఎందుకులే నాయన, నేను కసో చిమ్ముకోవాలా అని చెప్పి నేను కసో చిమ్ముకుంటున్నా. మరి వెళ్ళి చిమ్ముకో, నన్ను ఎందుకు గదిలిస్తున్నావు, నేను సైలెంట్గా నా బ్రష్ నేను చేసుకుంటున్నాను కదా అని చెప్పి అంటున్నాడు. అరే నేను కసువు చిమ్ముకోవాలి లెగురా, నేను ఆ ఇల్లు కూడా చిమ్మేసి అయిపోయింది, మళ్ళీ ఇంట్లో చిమ్మాలి లెగురా, నీ కిందే ఉంటుందిరా కసువు అంతా అని అంటే, నా కింద ఎందుకు ఉంది, నా కింద అంతా శుభ్రంగానే ఉంది, నువ్వు పోయి అటు చిమ్ముకోపో అని చెప్తున్నాడు. ఏంట్రా చూస్తున్నావు, ఎట చిమ్ముతున్నానని చూస్తున్నావా ఏందిరా అని అంటే, కాదులే నా బ్రష్ ఆడలేకపోతావు నువ్వని చూస్తున్నానులే అని. సరేలేరా నువ్వు ఇంకెక్కడి నుంచి కదలవలే, నాకు అసలేదో నేను చిమ్ముకుంటానులే అయ్యా, నాకెందుకు నీతోటి ఇంకా అని చెప్పి నేను చిమ్మేసుకుంటున్నాలేండి. ఏమిరా మీ గర్ల్ ఫ్రెండ్ వస్తుంది కదా, మీ గర్ల్ ఫ్రెండ్కి ఏమన్నా పూలు ఇస్తావంటారా, పూలు ఉన్నాయి మన చెట్టి మందార పూలు ఎర్రంగా భలే ఉన్నాయి,
ఈరోజు మా అడుగుతుంటే చెట్టు సరే చూసారా ఎన్ని లేస్తాలే మమ్మీ పువ్వులు అని వచ్చినాయో. అంటున్నాను. అరే బొకే లాగా భలే ఉందిరా, మధ్యలో బంచ్ లాగా మల్లెపూ వచ్చేసి కూడా పెట్టాను, ఇచ్చేస్తావంటరా మీ ఫ్రెండ్కి అని అన్నా. మమ్మీ భలే ఉంది బొకే లాగా, ఇచ్చేయి రాగానే ఇస్తానులే అని చెప్పాడు. ఇంకేదో పుల్ల దొరికింది తెచ్చుకొని ఇంకా మళ్ళీ కొరుకు కూర్చున్నాడు అనమాట. ఇదేదో తమాషగా చేశానులేండి, ఊరికే ఎవరిని ఉద్దేశించి కాదు.